హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగు ఉగాది రోజున తీసిన వ్లాగు. ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ. ఉగాది ముందు రోజు నైటు పాప చేతికి ఇలాగా గోరింటాకు పెట్టాను అనమాట. కోను నేనే పెట్టాను ఓన్గా, నా ఓన్ డిజైన్స్ అనమాట అవి. అలాగే ఉగాది రోజు మార్నింగ్ నేను ఇంటి దగ్గర నుంచి కొత్త మినపప్పు తీసుకొచ్చాను కదా, వాటితో గారెలు చేశానమాట. చాలా టేస్టీగా వచ్చినాయి, కొత్త పప్పు కదా. గారెలు అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో నేను మధ్యాహ్నానికి లంచ్ కోసమని లంచ్లోకి వడియాలు అనేవి వేయించి పక్కన పెట్టుకుంటున్నాను, ఆయిల్ మళ్ళా తీయకుండా. ఆ తర్వాత నేను పిల్లలు రెడీ అయిపోయామన్నమాట. లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. అదైతే నేను షూట్ చేయలేదన్నమాట, ఎలా చేశాను ఏంటో అని. జస్ట్ లంచ్ ప్లేట్ అనేది సర్వ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. పిల్లల్ని ఇలా రెడీ చేసి నీట్గా మా వారు లంచ్కి వచ్చే టైం కల్లా కొంచెం అలా ఫొటోస్ దిగుతా కూర్చున్నాం అనమాట, ముగ్గురం కూడాని. ఆ తర్వాత ఇంకా 1కి మా వారు లంచ్కి వచ్చిన తర్వాత నలుగురం కలిసి లంచ్ చేసాము. నేను ఉగాది రోజున ఏమేమి స్పెషల్స్ చేశానో చూపిస్తాను. మార్నింగ్ చేసిన గారెలు ఉన్నాయి కదా అవి, అలాగే పరమాన్నము, మామిడికాయ పులిహోర, వైట్ రైస్, మామిడికాయ పప్పు, వడియాలు. ఆ రోజున చేసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట. సూపర్గా వచ్చినాయి టేస్ట్ అయితే. ఎప్పుడు చేసినా బాగానే ఉంటాయి, కానీ ఆ రోజు ఏంటో ఇంకా టేస్ట్ ఎక్కువ వచ్చిందనమాట. మామిడికాయ పులిహోర అయితే సూపర్ ఉంది, అలాగే పరమాన్నం కూడా చాలా బాగుంది. ఈ రెసిపీస్ అన్నీ నేను షూట్ చేయలేదు. మీకు ఎవరికైనా ఈ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో మామిడికాయ పులిహోర రెసిపీ ఉంది, పరమాన్నం రెసిపీ ఉంది, గారెల రెసిపీ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇది నా లంచ్ ప్లేట్ అయితే. నలుగురం కూడా ఇలాగే కింద కూర్చొని తింటామన్నమాట. నలుగురు ఉన్నప్పుడు ఇలా కింద కూర్చొని టీవీ పెట్టుకొని టీవీ చూస్తా లేదా మాటలు చెప్పుకుంటా తింటాము. మేమిద్దరమే ఉంటే మాత్రం పైన కూర్చొని తింటాము. పిల్లలు మేము ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు మాత్రం ఇలా కింద కూర్చొని తింటాం అనమాట. లంచ్ చేసిన తర్వాత అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ పులిహోర అనేది సూపర్ టేస్టీగా ఉంది. పులిహోరను ఆ పరమాన్నం కలిపి రెండు నంచుకుని తింటాను, నాకు అలా చాలా ఇష్టం. ఆ పులిహోరలో ఏ స్వీట్లు ఉన్నా కానీ నంచుకుని తింటాం, చాలా ఇష్టం. లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను చెప్పాను కదా. ఆ తర్వాత మా పాపకి పూల జడ వేస్తున్నాను అనమాట. అవి జడకుప్పులు తెప్పించాము పూల జడ కోసం అనేవి. చిన్నప్పుడు నా దగ్గర కూడా సేమ్ ఇలాంటి జడకుప్పులే ఉండేవన్నమాట. ఇవి చూడంగానే అవే గుర్తొచ్చినాయి. పూల జడ ఎప్పటి నుంచో వేయమని అడుగుతుందనమాట. చిన్నప్పుడు మా ఇంట్లో పూల జడ అలాగే పూలముడి వేసుకున్న ఫోటోలు మా ఇంట్లో ఉన్నాయి నావి. అవి చూసి పూల జడ వేయమని అడుగుతుంది ఎప్పటి నుంచో. ఈసారి ఉగాదికి కంపల్సరీగా నేను పూల జడ వేస్తాను నీకు అని చెప్పాను అనమాట. అందుకనే ఇంకా ఈ రోజున పూల జడ వేద్దామని ఇంకా ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే నేనే అల్లుదాం అనుకున్నాను పూల జడని, ఎలాగో నువ్వు యూట్యూబ్లో చూసాను, కానీ అది చాలా కష్టంగా ఉంది. ఇంకా మాకు ఇక్కడ ఇంటి దగ్గరే ఒక అతను పూలు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆయన్ని అడిగితే ఆయన నేను చేసిస్తానండి అని చెప్పాడనమాట. చాలా బాగా చేశారు. 300 తీసుకున్నారు దానికి. ఈ 2ంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. వాళ్ళకి పూలు రావటమే మధ్యాహ్నం 12 గంటలకు వస్తాయంట. అవి వచ్చిన తర్వాత 2ంటికి అలా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చేసరికి 4 అయిపోయింది. ఆ రోజు పండగ కదా, పూలు అవి రావడం కొంచెం లేట్ అయినాయంట. ఇంకా 4 అయిపోయింది అనమాట తీసుకొచ్చేసరికి. వాళ్ళు పూల జడ తీసుకొచ్చేసరికి నేను జడేసేసి ఇలా రెడీగా ఉంచాను. ఇదిగోండి జడ, చాలా అంటే చాలా బాగుంది. 300 రూపీస్కి చాలా బెస్ట్ కదా, నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. చాలా నీట్గా చేశారు. జడంతా కూడా పూలు అల్లడం అదంతా చాలా అంటే చాలా నీట్గా చేశారనమాట. ఇంకా ఈ జడలు వేసాం కదా, దానిపైన ఇలా సెట్ చేసేసి చక్కగా సూదిను దారం ఉంది కదా, వాటితో కుట్టేసేయటం అనమాట. ఈ జడ మొత్తం కుట్టేసేయాలి కదలకుండా. అలాగే ఆ పైన కూడా పక్కకి సైడ్కి జరిగిపోకుండా పైన కూడా కుట్టాలి. ఇక నేను ఫస్ట్ జడకుప్పులు వేసాను కదా జడకి, ఆ జడ కన్నా కూడా ఇంకా కొంచెం పొడుగే తీసుకొచ్చారు జడని.
పాప జడ కన్నా కూడా పూల జడ కొంచెం పొడుగ్గా ఉంది, జడ కుప్పులు అనేవి కనిపించట్లేదు. అందుకని అవి తీసేసి జడ కుట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కిందికి కనిపించేలాగా యాడ్ చేశానమాట. అందుకే ఇక్కడ ఆ కుప్పులు అనేవి తీసేసాను. ఇదిగోండి ఇలా సూది దారంతో మొత్తం సైడ్స్ ఇలా దారంతో కుట్టేస్తే అది కదలకుండా ఉంటుంది. ఇంకా జడ కుట్టేయడం అయితే అయిపోయింది. ఇంకొకళ్ళు ఉంటే చాలా బాగుండిద్ది, ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు కుడతా ఉంటే బాగుండిద్ది. కానీ ఇక్కడ నేను ఒకదాన్నే ఇంకా ఎలాగోలా అలా కుట్టేశాను అనమాట. జడ వేయటం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పౌడర్ అది రాసి లిప్స్టిక్ పెట్టి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే పూలు జడేసాం కదా, కొన్ని ఫొటోస్ తీద్దాము, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చూసుకోవడానికి బాగుంటాయి కదా అని ఫొటోస్ తీద్దామని ఇలా కొంచెం రెడీ చేస్తున్నాను. రెడీ చేసిన తర్వాత కాల్ చేస్తే వాళ్ళ డాడీ కెమెరామ్యాన్ని పంపిస్తాను అని చెప్పారు. ఇంకా ఇక్కడ నీట్గా రెడీ చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను, కెమెరామ్యాన్ని పంపించారు. తీయించిన ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇలా రెడీ చేసిన తర్వాత చాలా బాగుంది, చక్కగా నాకైతే బాగా నచ్చింది. చూసుకొని తెగ మురిసిపోయాను నేను. పిల్లలు మన కళ్ళ ముందే ఎదిగిపోతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళు మొన్నే కదా పుట్టారు, అప్పుడే పెద్ద అయిపోయారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. కొంచెం జ్యువెలరీ అది పెట్టేసి రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత వీడియో కాల్ చేసి మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ డాడీకి చూపించాను అనమాట. వీడియో కాల్ చేసి పూల జడని అందరు చాలా బాగుందని చెప్పారు. ఇదండి రెడీ అయిపోయి ఇంకా నుంచిందనమాట ఫొటోస్ తీయడం కోసమని. ఇక్కడ నేను మా వాడికి షర్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే వాడికి ఆడుకునే టైం అయిపోయింది, 5 అయింది కదా. వాడి ఫ్రెండ్స్ వచ్చి పిలుస్తున్నారనమాట, క్రికెట్ ఆడటానికి వెళ్తాడు ఈవినింగ్. ఎక్కడో కాదు, మా ఇంటి ముందే. పిల్లలంటే వీడేజ్ పిల్లలు కాదు, చాలా పెద్ద పిల్లలే, వాళ్ళతో క్రికెట్ ఆడతాడు వీడు. దానికోసమని షర్ట్ తీసేసి టీ షర్ట్ వేసుకొని బయటకు వెళ్తున్నాడు. మా ఉగాది రోజునైతే ఇలా జరిగింది. ఉగాది రోజనే కాదు, పిల్లలు ఇలా ఇంట్లో ఎప్పుడున్నా సరే వాళ్ళని నీట్గా అలా రెడీ చేసి ఫోటోలు తీసుకోవటం, అలాగే ఏదో ఒకటి స్పెషల్స్ వండి పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడల్లా ఏ ఒకటి ఇంట్లో స్పెషల్గా వండుతాను, వాళ్ళని కొంచెం నీట్గా మంచిగా రెడీ చేసి ఫొటోస్ అవి తీసుకుంటాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ తీసాను కొన్ని, అలాగే వీడియో కాల్ చేసి వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి చూపించాను అనమాట. ఆ తర్వాత అతను కెమెరామ్యాన్ వచ్చాడు, ఫోటోలు తీయించాను. ఇది చిన్న వ్లాగు, ఉగాది రోజున వ్లాగు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఆ తర్వాత బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు ఫోన్కి ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కూడా చేయండి, అప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆ కష్టం అంతా మర్చిపోతానమాట మీరు ఇచ్చే ఒక లైక్తో. లాస్ట్లో పిక్స్ తీయించానని చెప్పాను కదా, అవి యాడ్ చేశాను చూడండి తప్పకుండా. ఇన్స్టాలో కూడా కొన్ని రీల్స్ చేయించాను పాపతో, అవి కూడా చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు బాయ్.